ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నేను నడుచుకున్నా. అన్నీ వారే చేయించారు. నేను నిమిత్ర మాత్రమే అంటూ ఏసీబీ విచారణలో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజయ వెంకట వెల్లడించారు. అఖిల భారత సర్వీసుల అధికారిగా నిబంధనల మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మీకు తెలియదా? ఎవరేం చెప్పినా చేసేస్తారా అని దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా అంతకు మించి తనకు ప్రత్యామ్నాయం లేదని చెప్పినట్టు సమాచారం. ఇసుక తవ్వకాలు, విక్రయం, సరఫరా బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్ధం చేశారు? నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకే మీ కాంట్రాక్ట్ దక్కేలా నిబంధనలు ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారు అని ప్రశ్నించగా వాటికి అరకొర సమాధానం ఇచ్చినట్టు సమాచారం. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం కేసులో నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఇటీవల అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు గురువారం ఉదయం కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. 3 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వగా గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అనేక ప్రశ్నలు సంధించారు. కొన్నింటికి మౌనం వహించగా మరికొన్నిటికి పొడిగా సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరెవరు, మీకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే ప్రశ్నలను ఆయన దాటవేశారు.